ఇక అయోధ్యలో ఆ చిన్నారి రాముడు కొలువు తీరిన తర్వాత వస్తున్న తొలి శ్రీరామనవమి కావడంతో దేశవ్యాప్తంగా శ్రీరామనవమి వేడుకలు రంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. దాదాపు ప్రతి ఆలయంలో కూడా ఆ శ్రీరామచంద్రమూర్తి వారి కళ్యాణం మనసారా వీక్షించడానికి భక్తులంతా కూడా ఆసీనులవుతున్నారు. ఇప్పుడిప్పుడే ప్రతి గ్రామంలో కూడా. ఒకసారి కరీంనగర్ వెళదాం. అక్కడి నుంచి మా కరస్పాండెంట్ గోపాలకృష్ణ మరింత అదనపు సమాచారం అందిస్తారు. గోపాలకృష్ణ, ప్రస్తుతానికి అక్కడ శ్రీరామనవమి వేడుకలు ఎలా జరుగుతున్నాయి? మీరున్న ఆలయం చాలా ప్రాముఖ్యత కలిగిన ఆలయంగా కూడా చెప్తూ ఉన్నారు. ఏం జరుగుతోంది? ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా శ్రీరామనవమి వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. మీరు అన్నట్టుగా అయోధ్యలో రాముల వారి ప్రతిష్టాపన తర్వాత జరుగుతున్నటువంటి మొదటి శ్రీరామనవమి కావడంతో అందరూ ఉత్సాహంగా ఈ శ్రీరామనవమిలో పాల్గొంటారని చెప్పొచ్చు. కరీంనగర్ లో శ్రీరామనవమి వేడుకల్లో త్రిదండి చిన్నజీఆర్ స్వామి పాల్గొంటున్నారు. చిన్నజీఆర్ స్వామి చేస్తున్నటువంటి ఆయన ఆధ్వర్యంలో శ్రీరాముల వారి కళ్యాణం ప్రారంభమైంది. శ్రీరాముల వారి కళ్యాణానికి సంబంధించినటువంటి పూజా కార్యక్రమాలు ప్రారంభించారు. స్వామివారి కళ్యాణం సంబంధించినటువంటి మొదటి కార్యక్రమాలు విశేషమైన పూజ కావచ్చు, ఇతర కార్యక్రమాలు ప్రారంభిస్తున్నారు. ఈ లోపల భక్తులతో రామాయణ పారాయణం చేయిస్తూ కళ్యాణ మహోత్సవాన్ని అయితే కొనసాగుతుందని చెప్పొచ్చు. ఇక్కడ ఉమ్మడి కరీంనగర్ జిల్లాతో పాటుగా ఉత్తర తెలంగాణ వ్యాప్తంగా కూడా ఈ అయోధ్యకు సంబంధించినటువంటి రామాలయ ఎఫెక్ట్ ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే గత ప్రతిసారి ఖచ్చితంగా శ్రీరామనవమి వేడుకలు ఉత్తర తెలంగాణ వ్యాప్తంగా చాలా అద్భుతంగా జరుగుతూ ఉంటాయి. కానీ ఈసారి ఇంకా అంగరంగ వైభవంగా చేసేందుకు చాలా చోట్ల భక్తులైతే ఏర్పాట్లు చేసుకున్నారని చెప్పొచ్చు. ఇక ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ప్రముఖ దేవాలయాలైన వేములవాడ, ధర్మపురి, కొండగట్టు ఆలయాల్లో కూడా ఇంతే ఘనంగా జరుగుతున్నాయి. వేములవాడ ఆలయంలో ఒక ప్రత్యేకత ఉంటుంది. వేములవాడ ఆలయంలో స్వామివారికి కళ్యాణం జరుగుతున్నటువంటి సమయంలో అక్కడికి పెద్ద ఎత్తున ట్రాన్స్జెండర్లు వస్తూ ఉంటారు. ట్రాన్స్జెండర్లు కూడా స్వామివారి వివాహం జరిగిన తర్వాత ఆ తలంబ్రాలని ఒకరినొకరు పోసుకోవడం, ఒకరినొకరు పెళ్లి చేసుకోవడం అక్కడ ఆనవాయితీగా వస్తోంది. సో అక్కడ కొంత దృశ్య రూపంలో ఆసక్తిగా ఉన్నటువంటి సన్నివేశం అని చెప్పుకోవచ్చు వేములవాడలో. ఇక కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయంలోనూ అదే సిచ్యువేషన్. కొండగట్టు ఆలయంలో ఆ స్వామివారి పూజలకు అద్భుతంగా ఏర్పాటు చేశారు. ఈ రోజు రాముల వారి కళ్యాణం అక్కడ ఎంతో అంగరంగ వైభవంగా జరుగుతోంది. ఇక మీరు చూస్తున్నటువంటి ఈ విజువల్స్ అన్ని కూడా కరీంనగర్లో ఏర్పాటు చేసినటువంటి రాముల వారి కళ్యాణ మహోత్సవాలు. ఈ మహోత్సవాలు ఎంత అద్భుతంగా జరుగుతున్నాయో మనం చూడొచ్చు. స్వామివారికి కళ్యాణానికి ముందు చేయాల్సినటువంటి కార్యక్రమాలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలన్నీ చేశారు. అలాగే ఇక్కడికి పెద్ద ఎత్తున భక్తులు చేరుకుంటున్నటువంటి నేపథ్యం. అందుకే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా రామాయణంలో ఉన్నటువంటి ముఖ్య ఘట్టాలన్నీ ఫ్లెక్సీల రూపంలో ఏర్పాటు చేసి ఆ ఫ్లెక్సీల రూపంలో రామాయణానికి సంబంధించినటువంటి ముఖ్య ఘట్టాలన్నీ కూడా తెలిపేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. మనం చూడొచ్చు ఫ్లెక్సీలన్నీ కూడా రామాయణానికి సంబంధించినటువంటి ముఖ్య ఘట్టాలన్నీ కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. సో పెద్ద ఎత్తున భక్తులు గత 2 రోజులుగా ఇక్కడికి చేరుకుంటున్నటువంటి నేపథ్యం కాబట్టి ఇక్కడే స్వామివారి కళ్యాణ మహోత్సవం చాలా అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. మరి కొద్దిసేపట్లో రాముల వారు సీతారాముల వారి కళ్యాణం అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. ఇప్పటికే విశేషమైన పూజలు కూడా ప్రారంభించారు. సో ఏదైనా ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా మీరు అన్నట్టుగా స్వామివారి కళ్యాణ మహోత్సవం అద్భుతంగా కొనసాగుతోంది. ముఖ్యంగా అయోధ్యలో రామాలయ ప్రతిష్టాపన తర్వాత, బాలరాముడి ప్రతిష్ట తర్వాత ఇప్పుడు జరుగుతున్నటువంటి మొదటి కార్యక్రమం కాబట్టి చాలా అద్భుతంగా భక్తులైతే సంతోషంగా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారని చెప్పొచ్చు. ఉత్తర తెలంగాణ వ్యాప్తంగా కూడా చాలా అత్యద్భుతంగా ఘనంగా ప్రతి గ్రామంలో రాముల వారి కళ్యాణానికి ప్రతి చిన్న ఆలయంలో ఏర్పాట్లు చేసుకున్నారు. నిజానికి గ్రామాన ఆంజనేయ స్వామి ఆలయం, గ్రామాన రాముల వారి ఆలయాలు ఉంటాయి. అన్ని చోట్ల కూడా ఇంతే అద్భుతంగా రాముల వారి కళ్యాణ మహోత్సవం కొనసాగుతుంది. థ్యాంక్ యూ గోపాలకృష్ణ.